శ్రమను దేవుడు కొన్నిసార్లు కావాలని కలుగ చేయొచ్చు, కానీ కొన్నిసార్లు అనుమతిస్తాడు. యోబుకి దేవుడు కలుగ చేయలా, అపవాదిని అనుమతించాడు. సో మనకి శ్రమ పట్ల ఉన్నటువంటి దృష్టి, ఈ తప్పుడు అవగాహన, తప్పుడు బోధ నుంచి కలిగింది, ఇది పోవాలన్నమాట. ఏమ్మా? సో శ్రమ ఏం చేస్తుంది? విశ్వాసానికి పరీక్ష. అసలు నకిలీ ఏదో తేల్చి పారేస్తుంది శ్రమ. సుఖాన్ని మాత్రమే కోరుకుండే క్రైస్తవులు, విశ్వాసులు నిజానికి విశ్వాసులు కాదు. సుఖమైన, శ్రమైన, కష్టమైన, నష్టమైన, సంతోషమైన, దుఃఖమైన ఏకరీతిగా క్రీస్తును వెంబడించే వాళ్ళే నిజమైన విశ్వాసులు, క్రైస్తవులు. అది చెప్తున్నాడు అన్నమాట. అయ్యా శ్రమ రానివ్వండి, మీరు శ్రమ గుండా వెళ్తున్నారని నాకు అర్థమైంది, అందుకే మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీకు సత్యం చెప్పడానికి. మీరు శ్రమ గుండా వెళ్తున్నారంటే సంతోషించండి, ఇంకా సంతోషించండి, బాగా సంతోషించండి. ఎందుకంటే శ్రమ మీ విశ్వాసాన్ని రాటుదేలేలా చేస్తుంది.